అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకర్లమూడి జ్యోతిమోహన్ గారు రచించిన పరిష్కారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సురేఖ పరిస్థితి ఏమీ బాలేదు. నువ్వు పిన్ని వచ్చి మా దగ్గర 4 రోజులుంటే బావుంటుంది అని రఘు రాసిన ఉత్తరం చూసి ఇద్దరం బయలుదేరే వీలు లేదని, పనులు మా ఆవిడికి అప్పచెప్పి హైదరాబాద్ బండెక్కేసరికి ఎంత లేదన్నా 10 రోజులు పట్టింది. రఘు నా అన్నయ్య కొడుకు. అన్నయ్య వదిన ట్రైన్ యాక్సిడెంట్లో పోయేసరికి వాళ్ల పిల్లలు పెద్దవాళ్లైనా వాళ్ల పెళ్లిళ్ళు పురుళ్ళు మేమే చేశాము. అందరికంటే ఆఖరివాడు రఘుకి నా దగ్గర చనువెక్కువ. సురేఖ వాడి భార్య. పొద్దున్నే తలుపు తట్టిన నన్ను చూసి ఆనందంతో కౌగిలించుకున్నాడు రఘు. మనవలిద్దరూ వదలకుండా ఒకటే కబుర్లు. హడావిడి పడుతూ పలకరించింది సురేఖ. పైకి బాగానే ఉన్నట్టున్నా తరిచి చూస్తే కళ్ల కింద నల్లని వలయాలు కనిపిస్తున్నాయి. కొంచెం చిక్కినట్టుగా కూడా అనిపించింది. నాకు కాఫీ టిఫిను ఇచ్చి పిల్లల్ను రెడీ చేయటం మొదలుపెట్టింది. అప్పట్నుంచి ఏదో మార్పు కనిపించింది ఆమెలో. సర్దిన సామాన్లే సర్దుతోంది. చెప్పిన జాగ్రత్తలే మళ్లీ మళ్లీ చెబుతోంది. పిల్లలెక్కడో దూరంగా వెళ్తున్నట్టు. పెద్దవాడు సుమంత్ 10th క్లాసు, రెండోవాడు హేమంత్ 7th చదువుతున్నారు ఒకే స్కూల్లో. వాళ్ల పుస్తకాలు లంచ్ బాక్సులు వాళ్లే సర్దుకోగలరు. అయినా మళ్లీ మళ్లీ చెక్ చేస్తోంది. చెమట్లు తుడుచుకుంటూ ఒకటే హైరాణ పడుతోంది. పిల్లలు దానికి అలవాటు పడినట్టుగానే అలాగేనమ్మా, సరే అమ్మా అని ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నారు. స్కూల్ బస్ వరకు తనే దింపొస్తానని బయలుదేరింది. తను అటు వెళ్లగానే గబగబా చెప్పాడు రఘు. చూసావుగా బాబాయ్, చాదస్తురాల్లా తయారవుతోంది రోజురోజుకి. పిల్లల జబ్బలకి చూసావుగా ఎన్ని తాళ్లు తాయెత్తులు కట్టిందో. పిల్లల్ని స్కూల్కి పంపి వాళ్ళొచ్చే వరకు ఒకటే టెన్షన్ పడుతుంది. నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు కూడా ఒకటే టెన్షను. అందరము ఇంటికొచ్చేశాక ఇక వెర్రిగా ఆనందపడుతుంది. పిల్లల్ని అతి ముద్దు చేసి విసిగిస్తుంది. ఆటలకి కూడా బయటికి పంపట్లేదు. పబ్లిక్ పరీక్షలు కదా అని పిల్లలు కూడా ఇంటి పట్టునే ఉండి చదువుతున్నారులే. కానీ ఎన్నాళ్ళిలా? రోజురోజుకి ఈ వింత ప్రవర్తన పెరుగుతోందే కాని తగ్గటం లేదు. పూజ కూడా గంటల తరబడి చేస్తున్నట్టుగా అనుమానంగా ఉంది అన్నాడు. ఏదైనా డాక్టర్కి చూపించలేకపోయావా అడిగాను. అది అయింది. జనరల్ ఫిజిషియన్ కొద్దిగా హై బీపీ ఉందని మందులిచ్చారు. గైనకాలజిస్టు హార్మోన్లు మార్పు అంటూ వేరే మందులిచ్చారు. సైకియాట్రిస్టు సున్నిత మనస్కురాలు, పెరుగుతున్న బాధ్యతల పట్ల అతిగా స్పందిస్తోంది అని టెన్షన్ తగ్గడానికి టాబ్లెట్ వాడమన్నారు. వాటితో ఒకటే నిద్ర లేచాక ఒకటే కంగారు. అందరూ టైం పడుతుంది తగ్గడానికనేవాళ్లే అంటూ తల పట్టుకున్నాడు రఘు. ధ్యానమని యోగా అని కోర్సులు చేయించాను. ఈ మధ్య పూజలు పునస్కారాలు బాబాలు అంటూ వాటి మీద పడింది. ఇంకా ఏదో చెప్పబోతున్న రఘు ఆగిపోయాడు సురేఖ రావటంతో. ఎందుకో ఏడ్చున్నట్టుగా ఉంది ఆమె ముఖం. తరచి తరచి అడగ్గా కారణం చెప్పింది. రోజూ వచ్చే డ్రైవర్ కాక కొత్తవాడు వచ్చాట. వాడు సరిగా తీసుకెళ్తాడో లేదో అని భయంగా ఉంది అంటూ మళ్లీ కళ్ళు తుడుచుకుంది. నీ పిల్లలిద్దరే కాక ఇంకో 40 మంది పిల్లలు టీచర్లు ఉంటారుగా అని ఊరుకోబెట్టబోయాడు రఘు. అవునండి, వాళ్లందరికీ ఏదైనా అయితే ఎన్ని కుటుంబాలకు శోభపడతాయి, ఎంతమందికి కడుపుకోత అంటూ మళ్లీ మొదలుపెట్టింది. అలా ఆలోచిస్తే ఎలా? అంతా మంచిగా అవుతుందని ఎందుకు అనుకోవు? కొద్దిగా విసుగ్గా అని ఆఫీస్కి బయలుదేరాడు రఘు. వాడిని బస్సెక్కించడానికి నేను వెళ్ళి, 4 రోజులు టైం ఇవ్వరా రఘు, అసలు కారణం కనుక్కొని నెమ్మదిగా పరిష్కారం ఆలోచిస్తాను అన్నాను అనునయంగా. అంతకన్నానా బాబాయ్? నువ్వు రాగానే కొండంత ధైర్యం వచ్చింది. సురేఖని మళ్లీ మామూలుగా చేసే బాధ్యత నీదే అనేసి కంపెనీ బస్ ఎక్కాడు రఘు. ఓ 4 రోజులు ఎక్కడికి కదలకుండా సురేఖనే గమనించాను నేను. తనతోనే ఎక్కువగా మాట్లాడుతూ వెనకాలే తిరిగాను. ఈ 4 రోజులు 2-3 రకాల న్యూస్ పేపర్లు క్షుణ్ణంగా చదివాను. సిటీ ఎడిషన్లో న్యూస్ చదువుతుంటే నాకే ఒళ్ళు జలధరించింది. రోజుకి 4 తక్కువ కాకుండా యాక్సిడెంట్ మరణాలు.
ఓ 4 వరకట్నం హత్యలు, ఓ 2 ఆత్మహత్యలు, విద్యార్థులు ప్రేమికుల ఆత్మహత్య ప్రయత్నాలు, అత్యాచారాలు, ఇవి కాక మతోన్మాదుల కిరాతక చర్యలు. 60వ పడిలో పడ్డా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటాను అనిపించుకునే నేనే కలవరపడ్డాను. ఇక సురేఖ లాంటి దుర్బల మనస్కురాలి పరిస్థితి ఇలా అవటంలో ఆశ్చర్యం లేదు అనిపించింది. ఇక టీవీ సీరియళ్లు, వాటి నాణ్యత చెప్పేదేముంది? ఆ మధ్య వరుసగా స్కూల్కెళ్లే పిల్లలు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారట. అప్పట్నుంచి మరీ గాభరాగా ఉంటోంది మామయ్య గారు అని ఒకటే ఏడ్చింది సురేఖ. ఆమె ఇంట్లో ఉండగానే తల్లి క్యాన్సర్తో పోయింది. ఆ బాధ భరించలేక తాగి తాగి తండ్రి పోయాడు. ఇటు రఘు తల్లిదండ్రులది బలవన్మరణమే. 6 నెలల క్రితం సురేఖ అన్నగారికి స్కూటర్ యాక్సిడెంట్ అయి కాలు విరిగిందట. దూరపు బంధువులు 3 నెలల క్రితమే టాటా సుమోలో తిరుపతి వెళ్లి వస్తూ యాక్సిడెంట్ అయి మొత్తం కుటుంబం నామరూపాలు లేకుండా మాడిపోయారట. ఇవన్నీ ఒక్కొక్కటిగా సమాచారం సేకరించుకుంటూ, విశ్లేషణ చేసుకుంటూ నాకున్న పరిధిలో నేను పరిష్కారాలు ఆలోచించటం మొదలుపెట్టాను. సరిగ్గా 10 రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచాను. రఘు, కాలం వేగంగా మారిపోతుంది. సౌకర్యాలు విలాసాలే కాక జబ్బులు ప్రమాదాలు కూడా అతి వేగంగా పెరుగుతున్నాయి. అనురాగాలు అభిమానాలు తగ్గి ద్వేషం అసూయ పెరుగుతున్నాయి. అందరమూ మారే కాలానికి అనుగుణంగా మారాల్సొస్తోంది. మారుతున్నాం కూడా. సురేఖ లాంటి వాళ్లు తప్ప. మన సురేఖ లాంటి సున్నిత మనస్కురాలు ప్రేమమయ్యి ఈ కాలంలో ఉండదగ్గది కాదు. ఒక్క క్షణం ఆగాను. అంతా నాకేసి వింతగా చూస్తున్నారు. అవును, సురేఖ పరిస్థితి శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఫోబియా అని తేల్చిపారేస్తాము. కాని చిన్నతనంలోనే కష్టాలు కన్నీళ్లు చూసినా అధైర్యపడలేదు ఆమె. అందరినీ సంతోషపరచడానికే ప్రయత్నించేది. తనకొచ్చేవే కష్టాలు, ఇతరులు అనుభవించేవి సుఖాలు అనుకునేవారి కోవకు రాదు సురేఖ. ఎవరికి ఏ కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంది ఆమె మనసు. వారి స్థానంలో తనని ఊహించుకుని నరకం అనుభవిస్తుంది. ఈ మధ్య విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ మరణాలు ఆమె మనసును మరీ కుంగదీశాయి. దీనిని ఎదుర్కోటానికి ఆమె అవలంబించిన పద్ధతే పూజలు, వ్రతాలు, తాయెత్తులు. ఆఖరికి ఇది ఎంతవరకు వచ్చిందంటే చిన్న చిన్న బొమ్మ కార్లు, లారీలు, ఆటోలు దేవుడు గూట్లో పెట్టుకొని ఆ వాహన దేవుళ్ళకి పూజలు చేయటం వరకు. ఎర్రబడ్డ సురేఖ ముఖం చూస్తూ, తప్పేం లేదమ్మా. చిన్నప్పుడు పొలాల గట్లమ్మట తిరిగే మాకు పాములు పురుగు పుట్రల వల్ల ప్రమాదం ఉందని ప్రతి నాగుల చవితికి మా అమ్మ పుట్టలో పాలు పోయించి, నాగన్నా, చీకట్లో పసివాళ్లు నీ తోక తొక్కితే తన వాడనుకో, నడుం తొక్కితే నావాడనుకో అని దన్నం పెట్టి పుట్టమన్ను బొట్టు పెట్టేది. అయినా ఏడాదికో 2 ఏళ్లకో ఒకరో ఇద్దరో పాము కాటికి గురై పసరు మందుకి లొంగక చనిపోతుండేవారు. ఇక అమ్మవారి జాతర్లు, తిరణాళ్లు, పానకాలు పొయ్యడాలు, మంత్రాలు, తంత్రాలు ఉండనే ఉండేవి. ఇవన్నీ మన చేతుల్లో లేనిదాన్ని భగవంతునిపై భారం వేయటానికి చేసే ప్రయత్నాలు. దేవుడా, నీదే భారమని కలిసిగట్టుగా ప్రార్థించి ఆ ఐకమత్యంలోంచి, ప్రార్థనలోంచి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని పొందే ప్రయత్నం. ఎవరితోనూ తన భయాన్ని, బాధని పంచుకోలేని సురేఖ తనలో తనే కుమిలిపోతోంది. మీరు బయట నుంచి తిరిగొచ్చేదాకా విపరీతమైన వ్యధ, తిరిగొచ్చాక వెర్రి ఆనందం, ఇలా ప్రతి క్షణం నరకం అనుభవిస్తోంది. తన బాధని అర్థం చేసుకునేవారు దొరికినందుకు సురేఖ కళ్ళు నిర్విరామంగా వర్షిస్తున్నాయి. తనని ఇందులోంచి బయటపడేయటానికి ఒక మార్గం ఆలోచించాను. అది ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు. మన ప్రయత్నం మనం చేయటంలో తప్పే ఉంది అంటూ కొంచెం ఆగాను. చెప్పండి తాతగారు, అమ్మ కోసం మేమేమైనా చేస్తాము, కొంచెం ఉద్వేగంగా, ఉత్సాహంగా అన్నాడు రెండోవాడు. సురేఖ కళ్ళు తుడుచుకుంటూ వాడి తల నిమిరింది. నెమ్మదిగా నా ప్రణాళిక వివరించాను. కొంచెం గుంజాటన పడ్డా అందరూ ఒప్పుకున్నారు. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఉన్న విశాలమైన తమ అపార్ట్మెంట్ని అద్దెకిచ్చాడు రఘు. అందులో సగం అద్దె పెట్టి దూరంగా విసిరేసినట్టుగా ఉన్న కొత్త కాలనీలో ఇండిపెండెంట్ ఇల్లు అద్దెకి తీసుకున్నాడు.
చుట్టూ పూల మొక్కలు నాటాం నేను సురేఖ. ఇంతలో ఊర్లో పనులు చక్కపెట్టుకొని జంతికలు సున్నుండలతో సహా వచ్చే వాలింది మా ఆవిడ. అంతగా జనం పెరగని ఆ కాలనీలో వాహనాల రొద వినిపించమన్నా వినిపించదు. పెద్దవాడు స్కూల్ మారనన్నాడు. అందుకే వాడిని హాస్టల్లో వేశాము. రెండో వాడికి కాలనీలో కొత్తగా పెట్టిన కాన్వెంట్లో పిలిచి మరీ సీటు ఇచ్చారు. నడిచి వెళ్ళొచ్చేంత దూరంలో ఉన్నా కొంతకాలం సురేఖను కూడా పంపించాము స్కూల్లో దింపటానికి తీసుకురావటానికి. రోజూ పెద్దాడు ఫోన్లో వాళ్ళమ్మతో మాట్లాడేటట్టు 2 వారాలకొకసారి సురేఖ రఘు వెళ్లి వాడిని చూసి వచ్చేటట్టు ఒప్పందం అయింది. పిల్లలకి కట్టిన తాళ్లు తాయెత్తులు తీసి పచ్చని చెట్టు మీద వేసింది మా ఆవిడ. ఇక వాటి అవసరం లేదమ్మా, కీడంతా పోయింది అని సురేఖకి నచ్చజెపుతూ, రుచిగా వండి పెడుతూ కొసరి కొసరి తినిపిస్తూ, తల్లి దీవెన ఎంతో మంచిదని, అన్ని వేళలా మంచిగా ఆలోచించడానికే మన వాళ్ళు తదాస్తు దేవతలు వంక పెట్టారని మా ఆవిడ కూడా తన వంతు కౌన్సిలింగ్ చేసింది. సురేఖకు 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఒకటి, హేమంత్ స్కూల్లోనే టీచర్గా పనిచేయటం. 2, దగ్గర్లోనే వృద్ధాశ్రమం నడుపుతున్న సేవా సంస్థకు క్లర్క్గా పనిచేయటం. రెండింటిలో జీతం నామమాత్రం కాని బోలెడు వ్యాపకం. సురేఖ మొదటిది కోరుకుంటుందేమో అనుకున్నాను. కాని రెండోది ఇష్టపడింది ఆమె. ఓ 3 నెలల పాటు న్యూస్ పేపరు, టీవీ అన్నీ బంద్ చేశాను. ఆ తర్వాత కూడా సురేఖ ఇష్టపడి తట్టుకోగలిగే శక్తి వచ్చాకే వాటి ప్రవేశం. హేమంత్ కార్టూన్ ఛానల్ కోసం గొనిగినా స్కూల్లో పెద్ద ప్లేగ్రౌండ్లో ఆడుకోవటం వాడికి బాగా నచ్చింది. ఇక పాపం రఘుకి కంపెనీ బస్సు ఆగే స్టాపు 2 కిలోమీటర్లు నడిస్తే కాని రాదు. కాని బస్సులో ప్రయాణం చేసే మొత్తం సమయం తగ్గుతుంది. సురేఖ ఒప్పుకుంటే స్కూటర్లో వెళ్ళొచ్చన్నాను. కాని వాడు సురేఖని అడగలేదు. ఓ గంట ముందుగా బయలుదేరి బ్రిస్క్ వాక్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. నెల రోజుల్లోనే వాడి చిరుబొజ్జ కరిగిపోయి చురుగ్గా అయ్యాడు. సురేఖే దేవుడు గుట్లో ఉన్న వాహన దేవతల బొమ్మలన్నీ తీసి షోకేస్లో సర్దింది ఒకరోజు. అనుకున్న దానికన్నా బాగా ఆలస్యమైన తృప్తిగా బయలుదేరాము ఊరికి. వెళ్లే ముందు బట్టలు పెట్టి మా కాళ్లకి నమస్కరిస్తూ, మామయ్య గారు, మీరు చెప్పినవన్నీ విన్నాను కదా, నేను అడిగింది మీరు ఒప్పుకోవాలి అంది. తప్పకుండా అడుగమ్మా అన్నాను. ప్రతి 6 నెలలకి మీరిక్కడికొచ్చి మాతో 10 రోజులుండి వెళ్ళాలి. ప్రతి వేసవికి మేం మీ ఊరొస్తాము అంది. పిల్లా పీచులేని మాకు అంతకంటే ఆనందమేముంటుంది? సంతోషంగా ఒప్పుకొని బండెక్కాము. ఎదుగు బొదుగులేన మన ఊరైతే ఇలా ఉంది కాని పల్లెలు పట్టణాలవుతున్నాయి, పట్టణాలు మహానగరాలవుతున్నాయి. అలాంటిది ఆ కాలనీ ఎన్నాళ్లలా ఉంటుంది? అక్కడ ట్రాఫిక్ పెరగదా? ఎవడో ఒకడు దేనికెందుకో పడి కాలో చెయ్యో విరక్కొట్టుకుంటే మళ్లీ సురేఖకి భయం జబ్బు పట్టుకుంటుందేమో అని ఇంటికొచ్చాక మా ఆవిడ స్త్రీ సహజమైన అనుమానాన్ని, మొగుడిపై అపనమ్మకాన్ని తరచూ వెళ్లబుచ్చుతూ ఉండేది. దానికి జవాబుగా మరో 3 నెలల్లో ఉత్తరం వచ్చింది సురేఖ దగ్గర్నుంచి. పూజ్యులైన మార్గదర్శకులకి అంటూ మొదలుపెట్టింది. తను ఈ మధ్య రక్ష అనే స్వచ్ఛంద సంస్థలో మెంబర్ అయిందట. తన దృక్పథం చాలా మారిందట. ప్రాక్టికల్గా ఆలోచిస్తోందట. ఆ సంస్థ తరపున విద్యార్థులకి కౌన్సిలింగ్ చేయటం, ట్రాఫిక్ పోలీసుల సహాయంతో ట్రాఫిక్ అవగాహన వారోత్సవాలు నిర్వహించటం, మురికివాడల్లో పిల్లలకి చదువు చెప్పటం. ఒకటేమిటి, సంస్థ ప్రతి కార్యంలోనూ చురుగ్గా పాల్గొంటోందట. వృద్ధాశ్రమంలో పనిచేయటం వల్ల మరణం అంటే ఉన్న భయం తగ్గిందట. సుమంత్ చదివే స్కూల్లో పిల్లలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు వాడు అవాక్కైపోయట. అంతకంటే ఆశ్చర్యం, ఒక 2 వీలర్ కొనుక్కొని నడపడం నేర్చుకుంటోందట. సమయం కలిసొస్తుందని. ఆ కాలనీ మాత్రం వదలదట. అక్కడికి వెళ్ళాకే తను మారిందట. అన్నీ రాసి, మనం కలుసుకొని 6 నెలలైపోయింది. ఈ వేసవి మీతో గడపడానికి వస్తున్నాము. రఘుకి సెలవు దొరక్గానే రాస్తాను అని ముగించింది. ఉత్తరం చదువుతూ రంగులు మారిన మా ఆవిడ మొహాన్ని చూస్తూ శ్రీకృష్ణ పరమాత్మునిలా చిరునవ్వు నవ్వాను. అర్జునుడిలా 2 చేతులు జోడించి తల వంచింది మా ఆవిడ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.